ఈ చిత్రం టిక్టాక్ యూజర్స్కి అంకితం. హలో, ఏం చేస్తున్నావు? అందరూ టిక్టాక్ బాగా చేస్తున్నారు, నేను కూడా బాగా చేయాలి. మనసులో లేనే లేదు పలకరించిన బదులే. ఎన్ని లైక్స్ వచ్చాయో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకోవాలి. బాడీ సార్. నీకు జాబ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? 2 years అయింది సార్. ఏం చేయాలో నీకు తెలీదా? ఓకే సార్. ఇల్లు చూస్తే ఎంత ఉంది, డబ్బులేమో 2000 అన్నాడు. నాకు ఎక్కడో డౌట్ పడుతుంది. ఆగరా, డోర్ తీస్తే ఏమవుతుందో తెలుసా? డోర్ ముందుకు వెళ్తుంది. పంచి 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 పంచి. ఇల్లేట్రా ఇంత చీకటిగా ఉంది? రే, లైట్ ఆన్ చేయరా. స్విచ్ ఎక్కడున్నాయో తెలియదురా, నాకు భయం వేస్తుందిరా. ఎందుకురా నీ జీవితం? అన్నా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నా? మన తక్షణ కర్తవ్యం ఏంటి? అన్నా, నేను ఇల్లు ఉడుస్తానే. అన్నా, నేను బట్టలు సర్దుతానే. నాతో వచ్చేదెవరు? నేను కమాన్. అరే, నేను బయటికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఓకే. అరే, రూమ్ చాలా బాగుందిరా. ఉండ్రా, చాలా బాగుంది. తక్కువ రేటుకే దొరికిందిరా. సర్లేరా, ఉండు, నేను బయటికి వెళ్తాను. ఇదేంటి లైట్ ఆగింది? రే, క్యాన్లు ఎక్కడుంది? కబోర్డ్లో ఉంది, చూడు. అరే, ఎక్కడున్నారా? నాకు భయం వేస్తుందిరా. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. అరే, ఎక్కడున్నారా? భయం వేస్తుందిరా. భూ
దెయ్యం 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 దెయ్యం. ఏరా భయపడ్డావా? అవునరా, నేనేరా భయపెట్టింది. ఏముందిరా? ఫోన్ రా. అరే ఫోన్ ఎవరా ఒకసారి? నేను ఇవ్వనురా, నా ఫోన్ రా. ఫోన్ ఎప్పిపోతే మనీ కూడా చెప్పేస్తాను రా. నా చిట్టేస్తాడు. సర్లేరా, ఇద్దరం ఒక అండర్స్టాండ్ కొద్దాం. ఇది ఒక రోజు కాదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మణిగాడికి చెప్పుకో. ఓకేరా. ఏం చేస్తున్నారు? ఏం లేదు లేదురా. ఏం లేదురా, ఏం లేదురా, ఊరికేనే మాట్లాడుకుంటున్నా. సరేరా, భోజనం చేద్దాం రండి. రే లేవరా. ఏంట్రా ఏమైందిరా? రే ఫోన్ పని చేస్తుందిరా. అవునరా. రే టిక్ టాక్ రా. అరే ఏంట్రా ఎలా ఉంది వీడియో? అవునరా. అరే భయం వేస్తుందిరా. చంపొద్దు చంపొద్దు చంపొద్దు. వద్దు వద్దు రే తలుపు వద్దు, తీయండిరా. చంపొద్దు. రే రే ఏమైందిరా? ఏమైంది? చంపొద్దు, తలుపు తీయండిరా, రే, చంపొద్దు, నీకే. చంపొద్దు. తలుపు తీయండిరా. రే రే వద్దు, తలుపు తీయండిరా. రే వద్దు, రే చంపొద్దు. ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? ఏం జరిగింది? లేవండ్రా. ఆ రక్తం ఏంటి? ఏమైందిరా? ఆ బ్లడ్ ఏంట్రా? ఏమైందిరా? రే ఇదేంటి మళ్ళీ హత్య జరిగాయి? ఎలా చనిపోయి ఉంటారు? క్లూస్ కలెక్ట్ చేయి. ఓకే సార్. రేయ్ బాగా చంపావురా. ఏంటి సార్, రాత్రి పడుకున్నాం, పెద్ద అరుపులు వినిపించాయి, లేచి చూసేసరికి ఇలా జరిగింది. బాగా యాక్ట్ చేసావు. అబ్జర్వేషన్లో తీసుకో విన్ని. ఓకే సార్. ఏం వచ్చావు? అదే సార్, మా ఫ్రెండ్ చనిపోయారు కదా సార్, ఆ కేసు గురించి అడగడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్ కొద్దిగా చూడండి సార్. అదే ఆ ప్రదీప్ నగర్ కేసా? అవును సార్. ఆల్రెడీ ఆ కేసు క్లోజ్ చేస్తాం కదా. సార్ ఇన్వెస్టిగేషన్ జరిగి 10 రోజులు అయింది సార్, కొద్దిగా ఎంక్వైరీ చేయండి సార్. కేసు క్లోజ్ చేస్తాం కదా. సార్ ప్లీజ్ సార్, మా ఫ్రెండ్స్ సార్. ఏం చూడాలి? కొద్దిగా చూడండి సార్ ప్లీజ్ సార్. ఏం చూడాలి, ఏం ఓపెన్ చేయాలి? ఆల్రెడీ ఆ కేసు క్లోజ్ చేస్తాం కదా. మీరు కానీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్. చేసుకోరా, ఏం చేస్తావో నేను చూస్తాను. ఎక్కువ చేసావంటే నిన్ను కూడా కేసులో బుక్ చేసి నిన్ను బొక్కలో వేస్తా. జాగ్రత్త, ఇంకోసారి కనబడ్డావో జాగ్రత్త. కేసు నిన్ను ఎవడ ఓపెన్ చేయమండు? ఎవరికి చెప్పి ఓపెన్ చేసావు నువ్వు? కానిస్టేబుల్ ఏం చేయాలో తెలుసా నీకు? టీ తెచ్చామా, భోజనం తెచ్చామా, అంతవరకే ఉండాలి. ఎక్స్ట్రా ఏమైనా చేసావా? రండి నా కొడతా. కనీసం యూనిఫామ్ వేయడం తెలియదు కానీ నువ్వేమో ఇన్వెస్టిగేషన్ చేస్తావు. ఏమైనా తేడా చేస్తే డిస్మిస్ చేస్తా నా కొడతా. మర్యాదగా కేసు క్లోజ్ చేయి నా కొడక. జాగ్రత్త. నీ అమ్మాయి ఈడ డ్రెస్ వేయడు కానీ నా డ్రెస్ గురించి మాట్లాడతాను. అలాగే నేను కేసు ఓపెన్ చేస్తాను, సాల్వ్ చేసి చూపిస్తాను. ఈ కేసు ఎలాగైనా ఓపెన్ చేయాలి. నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండు.
నువ్వు మా ఎస్ఐ గారిని కలిసే కదా, ఏమన్నాడు? అదే సార్ మొన్న మా ఫ్రెండ్ చనిపోయారు కదా, ఆ కేసు గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని అడిగితేనేమో కేసు క్లోజ్ చేస్తామన్నారు సార్. ఇంకా నువ్వు ఎంక్వైరీ చేస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తానన్నారు సార్. అంతే తిక్కులాడు. మా ఎస్ఐ అంతేరా, నాకు కూడా సేమ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ కేసు ఓపెన్ చేస్తే నన్ను కూడా సస్పెండ్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నువ్వేంటంటే నాకు హెల్ప్ చేస్తే మనందరం కలిసి కేసు సాల్వ్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇదే రూమ్లో మీ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోకముందు ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి గురించి ఏమైనా తెలుసా నీకు? తెలీదు సార్. ఇదే రూమ్లో అమ్మాయి కూడా చనిపోయిందా? ఎలా చనిపోయింది? ఎలా చనిపోయి ఉంటారు? కనిపెట్టాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలాగైనా తెలుసుకోవాలి. ఏంటిది మొబైల్లో ఉంది? ఎవరిది మొబైలు? మా ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి మొబైల్ లేదు కదా. ఇదేంటి టిక్ టాక్ ఓపెన్ అయింది? హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా ఇలా జరిగింది. దీనికి ఆపరేషన్ చేయడానికి 5 lakhs ఖర్చు అవుతుందన్నారు డాక్టర్ గారు. ఆపరేషన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్. అయ్యో పాపం, ఈ అబ్బాయికి ఎలాగైనా మనం హెల్ప్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. నీకు ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను, ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పు. ఓకే సార్. సార్ పాడా. ఈ అబ్బాయి నేను చూశాను సార్. ఇప్పుడు టిక్ టాక్లో చూశాను సార్. అవునా? నిన్నే చూశాను. ఐడి ఏమైనా తెలుసా నీకు? చెప్పు, టిక్ టాక్ ఐడి చెప్పు. chai@123gmail.com. ఓకే, నువ్వు రేపు ఇన్వెస్టిగేషన్ రా. ఓకే సార్. ఓకేనా? ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. మీరెవరు? పోలీస్. ఓకే సార్. రే ఆగు, రే ఆగరా, రే. బాబు ఏం తింటున్నారా బాబు? ఎలా పరిగెట్టు వెంటా బాబు. ఎందుకు పరిగెట్టారా? నాకేం తెలుసు సార్, నాకేం తెలుసు సార్. ఎందుకు పరిగెట్టారా? గట్టిగా కొట్టు. చెప్తే పొక్కలేసలా. చెప్తాను సార్. చెప్పు. ఆ ఫోటోలో ఉన్నది మా అన్నయ్య సార్. మీ అన్నయ్యని టిక్ టాక్ లో చూసాను. హీరో కదా టిక్ టాక్ లో. అన్నయ్య టిక్ టాక్ లో ఫేమస్ సార్, పెద్ద హీరో సార్. అసలు ఏం జరిగిందంటే ఆగరా ఆగు. చేసి కొట్టం కాదురా, ఇద్దరం వచ్చాం రా. కొడుతుంటే నవ్వుతున్నాయా? నీ టైం అయిపోయింది, మా అన్న వస్తున్నారా.
ఎందుకు రా వాడిని కొడుతున్నారు? వాడేం తప్పు చేశాడు? నువ్వెవడరా పుడింగ్లో అడుగుతున్నా? నా పంచి ఇప్పుడు చెప్పే మాటల్లో ఉంది, కొట్టే దెబ్బలో ఉంటుంది. ఫేమస్ రా. ఇందులో ఫేమస్. రే, ఒకరిని బెదిరించాలంటే ఎదుటోడి కళ్ళల్లో భయం చూడాలి. అదే నాలాంటి బెదిరించాలంటే ఎదుటోడి కళ్ళల్లో నా పొగరు కనిపించాలి. రే, వెళ్ళిపోయారంట్రా? వెళ్ళిపోయారా? రే, మనకి టైం వస్తుందిరా. మా అన్నయ్య టిక్టాక్లో ఎంత ఫేమస్ అంటే తను పెట్టిన వీడియోస్కి ఎన్నో లైక్స్ ఫాలోవర్స్ పెరుగుతూ ఉండేవారు. మనల్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకు తోడుండే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే దూరం చేసుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. అన్నయ్య ఫాలోవర్స్ అందరూ అన్న నువ్వు హీరోలా ఉన్నావని అనేవారు. అప్పటి నుంచి మా అన్నయ్య హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు 24 hours గడిచిపోతున్నాయి. కానీ ఒకరోజు మా అన్నయ్యకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, ఎవరు? నేనేంటి నీకు మీ అమ్మ నా పేరేం పెట్టలేదా? నా పేరు ప్రవళిక. నేను మీ టిక్టాక్ వీడియోస్ చూశాను, మీకు నేను పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ అండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమా? మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. లవ్వా? ఏంటండి, ఎవరో తెలియదు లవ్ చేయడం ఏంటండి? అది మీకు ఎలా చెప్పాలంటే ఐ లవ్ యూ, మీరు లేకపోతే నేను చచ్చిపోతానండి. అలా అంటారేంటండి బాబు? లవ్ చేసేస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి చచ్చిపోతానంటే అదేంటండి బాబు? కాదంటే నేను చచ్చిపోతానండి. వాట్సాప్లో మీకు నా ఫొటోస్ పంపిస్తాను, చూడండి ప్లీజ్. సరే పంపించండి, చూస్తాను. మీరెవరో నాకు తెలియదు లవ్ యూ చెప్తున్నారు ఏంటి? మీరేంటండి అలా మాట్లాడుతున్నారు? అలా అంటారేంటండి? సరే వాట్సాప్లో మీ ఫోటో పంపించండి, చూస్తాను. వస్తున్నా, ఆగురా తమ్ముడు. ఏమ్రా వచ్చావు? సారీ అన్నయ్య, నిన్న జరిగిన దానికి నా తప్పేం లేదు. ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు. సరే అయిపోయింది. ఈ గొడవలని మనకెందుకు? నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకో. నేను ఎలాగో ఇంట్లో పరిస్థితి వల్ల ఇలా అయిపోయాను. ఓకే సరే వెళ్ళు. హలో, నేను ప్రవళికని. నేను చెప్పింది ఏం చేశారు మరి? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు మరి మెసేజ్ చేయకండి, ఫోన్ చేయకండి. బాయ్. అన్నయ్య, నువ్వు టిక్టాక్లో ఫేమస్ లా ఉన్నావు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. ఉన్నారా ఎక్కువ మంది. అన్నయ్య, ఇక్కడ ఏమైంది అన్నయ్య? కాయలా ఉంది. అదేదో చిన్న కాయలేరా. సరే తమ్ముడు, నేను పడుకుంటాను. సరే అన్నయ్య. అన్నయ్య ఏమైందిరా? మొహం మీద ఏంటన్నయ్య అవి? అద్దం తెచ్చురా తమ్ముడు. అన్నయ్య పదన్నయ్య, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా నీకు. కాయలు బాగా వచ్చాయి, రిలాక్స్ ఖర్చు అవుతుంది. ఆపరేషన్ చేద్దాం. ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవమ్మా. ఆపరేషన్ చేసుకోవాలి, చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా మా అన్నయ్య ఆపరేషన్ కి డబ్బుల కోసం టిక్టాక్ లో వీడియో పెట్టాడు, కానీ ఆ వీడియో చూసి అందరూ ఫేక్ అని అన్నారు. లేవు,
ఎవరైనా హెల్ప్ చేయాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఒకరోజు హీరోలో ఉన్నాడేంట్రా? కాదురా, ఈ టిక్ టాక్ హీరోరా. రే ఆగు. హీరోరా? ముఖానికి హీరో ఏంట్రా? కరెక్ట్. అనియా చెప్పనియా. సారీ రా తమ్ముడు, బాయ్ రా. అనియా ఏమైంది అనియా? ముఖానికి హీరో ఒకటి. ఇప్పుడు చేయరా టిక్ టాక్. మంచి డైలాగ్ కూడా కదా, ఇప్పుడు కొట్రా. అనియా కానీ ఇలా చేసావు? లేగనియా, ఎందుకని ఇలా చేశాను? లేగనియా, ఎందుకని ఇలా చేశాను? లేగనియా, ఎందుకని ఇలా చేశాను? అనియా లేగనియా, అనియా అని ప్లీజ్ అని లేగనియా, అనియా లేగనియా, అనియా లేగనియా, లేగనియా. ఊరుకోరా. లేగనియా, లేగనియా, అనియా లేగనియా, అనియా అని ప్లీజ్ అని. డాక్టర్, నా ఫ్రెండ్ ఒకటి వస్తాడు, వాడికి ఇన్ఫెక్షన్ అని చెప్పండి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే 5 lakhs అవుద్దని చెప్పండి. ఓకే. ఇలా చెప్పినందుకు మీకు డబ్బులు ఇస్తాను. సరే. అనియా శ్మశానానికి తీసుకువెళ్ళాలి, ఎవరైనా సాయం చేయండి అనియా. చిచి, నేను హెల్ప్ చేయం. సాయం చేయండి అనియా. చిచ్చి, లేగని వీడి బాడీ ముట్టుకుంటే ఆ గజ్జి మాకు వచ్చేస్తుంది. తీసుకెళ్ళి. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలియదు సార్. నన్ను అన్యాయం చేసి వదిలి వెళ్ళిపోయాడు సార్. చెప్పినందుకు సారీ రా తమ్ముడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ ఇల్లు ఎక్కడా? సార్ ఈ పక్కనే సార్ మా ఇల్లు. సరే వెళ్ళు. ఏం దొరకలేదు. సరే తమ్ముడు, వెళ్తా అయితే. రేపు కలుద్దాం.
ఇదేంటి ఎలా వచ్చింది వీడియో? టిక్ టాక్ ఓపెన్ అయింది. ఈ వీడియో ఎవరు చూస్తారు? చూసిన మరుక్షణం చచ్చిపోతారు. ఫోన్ ఎందుకు ఆగిపోయింది? ఎవరా నువ్వు? నా సెల్ ఎందుకు పట్టుకున్నావు? నీకేం కావాలరా? నువ్వా? నేను ఆపదలో ఉన్నప్పుడు నన్నెవ్వరూ పట్టించుకోలేదు, కానీ నువ్వు పట్టించుకొని నాకు వెనక ముందు ఆలోచించకుండా నాకు సహాయం చేశావు. దానికి నేను చేతులెట్టి దండం పెట్టాలి. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు, కానీ వాళ్ళే నన్ను చనిపోయేలా ప్రవర్తించారు. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ ముగ్గురిని ఎందుకు చంపావు? వీడియో చూడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ వీడియో చూడాలి? ఆ వీడియో చూడు. అయినా నేనెందుకు చనిపోవాలి? మా తమ్ముడిని వదిలేసి నేను ఎలా చనిపోతాను? నన్ను కాపాడడానికి వచ్చారా? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. నాకు హీరో అవ్వాలని కోరిక. అయినా రోజు ఫోన్ చేస్తుంది మీరేనా? నాకు ఇష్టం లేదండి. నా లవ్నే రిజెక్ట్ చేస్తావా? రేయ్, మనకి టైం వస్తుందిరా, చంపడానికి వచ్చాం. అందుకే రివెంజ్ తీర్చుకున్నావా? టిక్ టాక్ అనేది మీ మొబైల్లో ఒక యాప్ మాత్రమే, కానీ దానినే లైఫ్గా చేసుకోవద్దు. దాన్నే లైఫ్గా చేసుకొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇట్లు మీ A1 క్రియేషన్.